క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026వ సంవత్సరము మే నెల 31వ తారీఖు ఆదివారంలో మనం ఉన్నాం. ఈరోజు ఆదివారం కనుక దేవుని యందు ఆసక్తితో భయభక్తులతో విరిగి నలిగిన హృదయంతో దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే రోజు కనుక మీ అందరి ప్రార్థన వలన దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశాన్ని గ్రహించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞత సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి గడిచిన తరగతులలో దేవుడు ఉన్నాడని, దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారములు, దేవుడు అదృశ్యుడని మనం నేర్చుకుంటున్నాము. మరి ఈ సమయంలో దైవత్వంలో ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని ఈ సమయంలో నేర్చుకోవడానికి ప్రయత్నించాము. దైవత్వంలో ఎవరెవరు ఉన్నారు అనేది నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. వాస్తవానికి దైవత్వంలో ఎవరెవరు ఉన్నారు అనేది నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడు దైవత్వంలో ఉన్నాడు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 24 నుంచి 27 వచనాల వరకు గమనించినట్లయితే, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 24 నుంచి 27వ వచనం వరకు జాగ్రత్తగా గమనించినట్లయితే, అక్కడ జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయంలో నివసింపడు. ఆయన అందరికీ కూడా జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదువు ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురమునటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తనకు వెదకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాసస్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరిచాను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండేవాడు కాడు. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండేవాడు కాడని గ్రంథం మనకి తేట తెల్లగా తెలియజేస్తుంది. ఇంకా యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనంలో, యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనంలో గమనించినట్లయితే, యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడినైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పాను. అంటే ఇందాక ఈ భూమి మీద యావత్ భూమి మీద కాపురం ఉండటానికి ఆదాము నుంచి కలుగు చేసింది నేనే అనే దగ్గర దైవత్వంలో దేవుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే కుమారుడు కూడా ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడినైన వాని యొద్దకు ఎక్కిపోతున్నానని వారితో చెప్పినని అక్కడ మనకు కనపడతా ఉంది. ఇంకా క్లియర్గా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో కూడా
రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వల్ల తేటపరచబడుతున్నారు కనుక వారు నిరత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదములు యందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయము అంధకారమైన అని చెప్పేసి అక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూడొచ్చు అనమాట. కాబట్టి ఈ విధంగా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే తండ్రి అయిన దైవత్వం గురించి మనం నేర్చుకుంటున్నాము. దైవత్వం అందున్నవారు ఎవరెవరు అంటే తండ్రి అనే దేవుడు అని ఇక్కడ మనం చదువుకున్న రెఫరెన్స్లు అన్నింటిలో కూడా తెలియజేసింది. రెండవదిగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. రెండవదిగా మత్తయి సువార్త 16:16లో మత్తయి సువార్త 16:16లో అక్కడ గమనించినట్లయితే, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన యేసుక్రీస్తు అని, సజీవుడైన కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అయితే అక్కడ విషయం ఏంటంటే, వాళ్ళు అట్లా కనుకుంటున్నారు, వీళ్ళు అట్లా కనుకుంటున్నారు, కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది బాప్తిస్మిచ్చు యోహాన్ అనుకుంటున్నారు నిన్ను గురించి. అసలు మీరేమనుకుంటున్నారని ఆయన అడిగినప్పుడు, అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోన, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారంలో దాని ఎదుట నిలువ నేరవని నేను మీతో చెప్పుతున్నానని చెప్పేసి అక్కడ మనం చూడవచ్చు అనమాట. తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి కూడా గమనించినట్లయితే, అక్కడ ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగాను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను. ఇందాక గమనించినట్లయితే ఆదాము నుంచి ప్రతి ఒక్క జాతి మనుషుల్ని నేనే సృష్టించానని తండ్రిని దేవుడు చెప్తున్నాడు. ఇంకా మీకు అర్థం కావాలంటే, ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాము, ఒక ఇల్లు కట్టాలనుకుంటే ఇల్లు కట్టాలనుకునే ఓనర్ ఏం చేస్తాడు? ప్లాన్ గీసే వాళ్ళని తీసుకొచ్చేసి ఇట్లాగా అని చెప్పేసి ప్లాన్ గీపిస్తాడు. పని చేసేది ఎవరు? మేస్త్రి గారు వచ్చి పని చేస్తాడు. వాళ్ళ కింద ఇంకా కూలీలు దాన్ని చక్కగా అమరుస్తారు కదా. అర్థమవుతుందా? అట్లాగా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుడు ఆజ్ఞ ఇచ్చేవాడు, ఇలాగా అని చెప్పేసి ప్లాను ఇలాగ చేయాలి, ఆజ్ఞ ఇచ్చేవాడు. తర్వాత దాని ఎత్తు కొలతలు అన్నీ ఎలాగో ఏంటని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు వాటినన్నీ గీసి ఇలాగా అని చెప్పేసి ఆయన లేకుండా ఏది కలగలేదంటున్నాడు. ఆ పని దేవుడైన యెహోవా కుమారుడు యేసుక్రీస్తుకి అప్పగించాడు. యేసుక్రీస్తు వారు భూమి అందున్న సమస్తను సృష్టించడం ఏది భూమి హద్దులు ఎంత ఎత్తు ఉండాలో, ఎంత పొడుగు ఉండాలో, ఎంత హైట్ ఉండాలో అన్నీ కూడా కొలతల ప్రకారము నిర్మించటం. ఆ విధంగా 3 విడతలుగా 3 కేటగిరీలుగా మనకి ఇక్కడ కనపడుతుంది అన్నమాట. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను అని చెప్పేసి అక్కడ తెలియజేస్తున్నమాట. ఇంకా ఆలోచన చేసినట్లయితే కొలసి 2:9లో కనపడుతూ ఉంటుంది. కొలసి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో కూడా, కొలసి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, ఏలైనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత
శరీరముగా క్రీస్తునందు నివసించుతున్నది అంటున్నాడు అనమాట కదా. దేవత్వము నందున్నవారు ఎవరెవరు అంటే తండ్రినే దేవుడు ఉన్నాడు, కుమారుడైన క్రీస్తు ఉన్నాడు, ఆదరణకర్త అయిన ఇప్పటి వరకు రెండు చూసాము, తండ్రి అనే దేవుడు ఉన్నాడని, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నాడని, తర్వాత ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు కూడా దైవత్వంలో ఉన్నాడని గమనించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయంలో 16-17 వచనాల్లో నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అన్న దగ్గర పుట్టినోట్లో కింద ఒకటి ఉంది, లేక ఉత్తరవాది అని అర్థం ఇచ్చింది అనమాట. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా ఎవరితో ఉంటాడు? ఎవరైతే క్రీస్తులోనికి నమ్మి బాప్తిస్మం తీసుకుని వస్తారో వాళ్ళలో ఎప్పుడూ ఉంటాడనమాట, ఎప్పుడు కూడా ఉంటాడనమాట. అవునా కదా? ఇక్కడ ఏమంటున్నాడు? నేను తండ్రిని వేడుకొందును, మీ వద్దకు ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయన ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ వద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడలేదని చెప్పేసి అక్కడ గ్రంథం తెలియజేస్తుంది అన్నమాట. కాబట్టి దీన్ని బట్టి మనకి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇంకొక వచనం చూసుకుంటూ కూడా ముందుకు వెళదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో కూడా గమనించినట్లయితే ఒక మనుష్యుడు సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ, ఒక మనిషిని సంగతులు, ఇప్పుడు నీలో ఉన్న సంగతులు, ఒక మనిషిని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికీ తెలియదు. నీలో ఉన్న నువ్వు ఒక మనిషివి, నీలో ఉన్న సంగతులు అతనిలో ఉన్న పరిశుద్ధాత్మకే కానీ మనుషుల్లో మరి ఎవరికీ తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికీ తెలియదు. దేవుని సంగతులు ఎవరికి తెలుస్తాయి? దేవుని ఆత్మ కలిగిన వారికి మాత్రమే అర్థమవుతాయి, మిగిలిన వారికి అర్థం కావు అని గ్రంథం మనకి తేట తెల్లగా తెలియచేస్తుంది కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దైవత్వమును గురించిన ప్రాథమికమైన సత్యాలు, దైవత్వము క్రొత్త నిబంధన యందు 3 సార్లు వ్రాయబడింది అన్నమాట. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 29లో, రోమా 1:20లో, కొలస్సీ 2:9లో తెలియజేయబడింది. గమనిక ఏంటంటే త్రిత్వము బైబిలు పదం కాదు, అసలు అది త్రిత్వము అనేది బైబిల్ పదం కాదు. ఈ పదము ఏకత్వం తెలియజేస్తుంది. జాగ్రత్తగా గమనించినట్లయితే దైవత్వంలో 3 వ్యక్తులు, 3 వేరు. కొంతమంది ఏమంటారంటే, ఈ లోకంలో చాలామంది వ్యక్తులు ఏమంటారంటే, దేవుడైన యెహోవా శరీరధారి అయి ఏంటంట, దేవుడైన యెహోవాయే అంటే కంటికి కనిపించడం చెప్పుకున్నాం కదా, ఆయన అదృశ్యుడు కనుక అదృశ్యుడు చెప్పుకున్నాం కదా. దేవుడైన యెహోవాయే శరీరధారి అయి యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చానంటారు. తండ్రి అయిన దేవుడే శరీరధారిగా యేసుక్రీస్తులాగా ఈ లోకానికి వచ్చాను అంటారు కొంతమంది. యేసుక్రీస్తు మరలా చనిపోయి సమాధి చేయబడి తిరిగి యేసుక్రీస్తు వెళ్ళిపోయి ఆయనే మళ్ళీ పరిశుద్ధాత్మగా బాప్తిసం తీసుకుంటున్నప్పుడు ఆయనే మళ్ళీ పరిశుద్ధాత్మగా వచ్చినని భావిస్తున్నారు చాలామంది కూడా. అంటే 3 in 1 అన్నట్లుగా లోకం అనుకుంటుంది. అర్థమవుతుందా నేను చెప్పే మాట? మీకు అర్థమవుతుందా?
ఈ లోకంలో చాలామంది ఏమనుకుంటున్నారంటే దేవుడైన యెహోవా, ఆ యెహోవాయే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చని అనుకుంటున్నారు. యేసుక్రీస్తు చనిపోయి సమాజపోయి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ పరిశుద్ధాత్మగా మళ్ళీ ఆయనే వచ్చాడని అనుకున్నారు అన్నమాట. కానీ బైబిల్ మాత్రం ఖచ్చితంగా వేరు వేరు వ్యక్తులని, వ్యక్తిత్వము స్వభావము ఒక్కటే అని బోధిస్తూ ఉంది. వేరు వేరు వ్యక్తులు, స్వభావం ఒక్కటే అని, ఏకమై ఉన్నారని తెలియజేస్తుంది. అంతేగాని త్రిత్వం అని ఎక్కడా చెప్పట్లేదు. త్రిత్వం అనేది బైబిల్ పదం కాదు అసలు కదా. వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అన్ని కాలాల్లో కూడా, మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు కూడా, పితరుల కాలంలో కానివ్వండి, ధర్మశాస్త్ర యుగంలో కానివ్వండి, క్రైస్తవ యుగంలో కానివ్వండి, అన్ని కాలాల్లో కూడా ముగ్గురు పని చేస్తారు. ముగ్గురు పని చేశారు, ముగ్గురు కూడా చేస్తున్నారు. ఇప్పుడు కూడా ముగ్గురు పని చేస్తున్నారు. ఎలా కనిపెట్టగలము, ఎలాగ చెప్పగలము అంటే ఆదికాండము 1వ అధ్యాయము 1-2 వచనాలు గమనించినట్లయితే అక్కడేం కనపడుతుంది మనకి? ఆదికాండం 1వ అధ్యాయము 1-2 వచనాల్లో మనకేం కనపడుతుంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించెను అని కనపడుతుంది. భూమి అంటే ముగ్గురు వ్యక్తులు మనకి తేట తెల్లగా కనపడుతున్నారు ఇక్కడ. ఆది యందంట దేవుడు భూమి ఆకాశం సృజించెను. దేవుడు భూమిని ఆకాశం సృష్టించడం తెలియజేస్తుంది. భూమి నిరాకారముగాను శూన్యంగా ఉండెను, కానీ చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను అని తెలియజేస్తుంది. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను ఇక్కడ తెలియజేస్తుంది. మొట్టమొదటిగా దీంట్లో గమనించాల్సింది ఏంటంటే దేవుడేమో భూమి ఆకాశం సృష్టించాడని పనిచేస్తున్నాడని చెప్పేసి తెలియజేస్తుంది. రెండవదిగా సర్వము ఆయన ద్వారా సృజింపబడినని ఇందాకే చదువుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-4 వచ్చి ఆయన లేకుండా ఏదీ కలగలేదని. ఇంకా కొలస్సీ 1:16, హెబ్రీ 1:1 కూడా మనం చదువుకున్నాం. పరిశుద్ధాత్మ జలములపై అల్లాడుచుండెను అంటే పొదుగుచుండెను. కోడి ఏం చేస్తుంది? గుడ్లు పెట్టి అభివృద్ధి చేస్తుంది, పిల్లల్ని అభివృద్ధి చేస్తుంది కదా. అభివృద్ధి పొదుగుచుండెను, ఉత్పత్తి చేయుచుండెను అంటే ఇక్కడ జలములపై అల్లాడుతుంది అంటే జలములపై పరిశుద్ధాత్మ జలములపై అల్లాడుచుండెనని ఇక్కడ చాచాడు. పొదుగుచుండెను, ఉత్పత్తి చేయుచుండెను మనకు తేట తెల్లగా కనపడుతున్నారు కదా. రెండవదిగా గమనించినట్లయితే మత్తయి సువార్తలో ఇంకా తేటగా కనపడుతుంది మనకి. ముగ్గురు వ్యక్తులు అన్ని కాలముల్లో వేరువేరుగా పనిచేస్తున్నారని మనకు తేట తెల్లగా కనపడుతుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 17వ వచనంలో 13-17 వచనాలు గమనించినట్లయితే ఇక్కడ అప్పుడు దేవుడైన యెహోవా, చూసారా, అప్పుడు దేవుడైన యెహోవా, మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనం వరకు. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ యొద్ద నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడై ఉండగా నీవు నా యొద్దకు వస్తున్నావని చెప్పేసి ఆయనను నివారింపచూ, నువ్వు అవసరం లేదు, నువ్వు తీసుకొని అవసరం లేదు అని చెప్పి నివారింపచూశారు. కానీ యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుటకు మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను కనుక అతడు అలాగూ కానిచ్చాను. యేసు బాప్తిసం పొందిన వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు వారు సాక్షాత్ అక్కడ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటే ముగ్గురు వేరువేరుగా ఖచ్చితంగా కనపడుతుంది మనకు అక్కడ. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ పావురం వలె దిగి అతని మీదకి వచ్చుట చూశాను. మరియు దేవుడు ఏం చేస్తున్నాడు పైనుంచి? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. ముగ్గురు వ్యక్తుల్ని ఒకే చోట మనం అక్కడ చూడొచ్చు అనమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. యోహాను దగ్గర బాప్తిసం తీసుకుని సాక్షాత్తు మనిషి కనపడతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ పావురం వల్ల అతని మీద
అతని మీద దిగింది. దేవుడు పైనుంచి ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అని తెలియజేశాడు. చూసాం కదా, అవునా? ఇందులో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, గమనించినట్లయితే, ఈయన నా ప్రియ కుమారుడు అని దేవుడు పైనుంచి చెప్పాడు. యేసుక్రీస్తు బాప్తిస్మం పొందాడు. పరిశుద్ధాత్ముడేమో పావురం వల్లే ఆకారంలో వచ్చినట్లుగా చూస్తాం కదా. మూడవదిగా గమనించినట్లయితే యేసు ప్రభు బోధ మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనాల్లో గమనించినట్లయితే అక్కడ మనకేం కనపడుతుంది? పరలోకమందును భూమి మీదను ఒక సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. చూడండి, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను యేసు బోధ ఏంటంటే పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారు బాప్తిస్మిస్తూ నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించిందో వాటన్నిటినీ గైకొన వలన వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నానని వారితో చెప్పాడు. ఇక్కడ ఏం కనపడుతుంది? బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? ఎలాగేస్తారు నీకు బాప్తిస్మం? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో నీకు బాప్తిస్మం ఇస్తున్నాను అని చెప్పేస్తారు నాకు అని చెప్పి ఇస్తారు నీకు, అవును కదా? అదేవిధంగా ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి బోధ అదే. తండ్రి యొక్కయు యేసుక్రీస్తు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మం ఇవ్వటం మనం చూస్తాం. తర్వాత నాలుగవదిగా గమనించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయంలో 16-17 వచనాల్లో యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాల్లో యేసు ప్రభు బోధలో ఏం చెప్తున్నాడో మనం అక్కడ గమనించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాల్లో ఇందాక కూడా చదువుకున్నాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్దకు ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపయోగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ యొద్దకు వత్తును అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తూ చూస్తాం కదా. తర్వాత గమనించినట్లయితే ఇక్కడ తండ్రిని ఇక్కడ నేను అంటున్నాడు యేసు ప్రభు వారు. నేను అదే ఆదరణకర్త. 3 విషయాలు తేటతెల్లగా మనకు కనపడుతున్నాయి. తండ్రి, నేను అంటే యేసు ప్రభు వారు, ఆదరణకర్త. ఐదవదిగా గమనించిన 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 4 నుంచి 6 వచనాలు మనం గమనించినట్లయితే పౌలు బోధలో గమనించినట్లయితే కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే అని చెప్తున్నాడు అన్నమాట. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు గలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే అని తెలియజేస్తుంది. ఎంత తేట తెల్లగా మనకు తెలియజేస్తుంది. అర్థమైందా? ఏంటంట? కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములు ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే అని తెలియజేస్తుంది. అంటే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే కార్యములు దేవుడు, యేసుక్రీస్తు పరిచర్య, పరిశుద్ధాత్మ కృపావరములు మనకు తేట తెల్లగా అర్థమవుతుంది.
అర్థమవుతుందా? ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే కార్యములు ఆయన చేస్తాడని చెప్పుకున్నాం. అందరిలోనూ అన్నింటినీ జరిగించేది దేవుడే అని తెలియజేస్తుంది. ఒక్కడే ప్రభు, నానా విధములుగా పరిచయం ఉన్నా కానీ ప్రభు ఒక్కడే అని తెలియజేస్తుంది. అంతే కదా. ఎవరైనా సరే మేము సిలువ వేసిన యేసునే ప్రకటిస్తున్నామని చెప్తున్నారు. తర్వాత కృపావరములు, పరిశుద్ధాత్మలు, కృపావరం నానా విధంగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే అని తెలియజేస్తుంది. తర్వాత గమనించినట్లయితే 6వదిగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13-14 వచనాల్లో 13వ అధ్యాయము 13-14 వచనాల్లో పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడై ఉండునుగాక. అంటే ముగ్గురు కూడా ఏకమై ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఏమంటాడు? నేను నువ్వు ఏకమై ఉన్నలాగున వీళ్ళందరూ కూడా ఏకమై ఉండాలని నేను ప్రార్థించట్లేదు, కానీ వాళ్ళ వాక్యం వల్ల ఎంతమంది అయితే విని నామ్మే బాప్తిస్మం పొందు అందరూ ఏకమై ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పడం కూడా మనం చూస్తాం కదా. అంటే దీన్ని బట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్టు పౌలు బోధలో ప్రేమ, దేవుని ప్రేమ అంటారు కదా. దేవుని ప్రేమయు, కుమారుని కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించును గాక అంటారు కదా. ప్రేమకు గుర్తు దేవుడు, కృపకు గుర్తు యేసు ప్రభువారు, తర్వాత సహవాసానికి గుర్తు సహవాసం, పరిశుద్ధాత్మ సహవాసం. నీతో ఎల్లప్పుడూ ఎప్పుడూ నీతో సహవాసం చేసేది పరిశుద్ధాత్ముడు. అందుకనే దేవుడు ఆత్మ కనుక ఆ నీలో ఉన్న పరిశుద్ధ ఆత్మతో వచ్చి దేవుని సన్నిధిలోకి వచ్చి ఆత్మతో సత్యముతో ఆరాధించమని చెప్తాడు కదా. తేటతెల్లగా మనకు అర్థమవుతుంది. తర్వాత ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 7వదిగా నేను ముగింపులోకి వచ్చాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4-6 వచనాల్లో కూడా గమనించినట్లయితే పౌలు బోధలో కూడా మనం గమనించవచ్చు అనమాట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4-6 వచనాలు కూడా గమనించినట్లయితే శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ అందుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రిని దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు అని తేటతెల్లగా తెలియజేస్తుంది అన్నమాట కదా. ఒక్కడే దేవుడు, ఒక్కడే ఎవరు? తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే. అవునా కదా? ఇద్దరు ప్రభువులు లేవు, ఇద్దరు దేవుళ్ళు లేరు. ఒకే ఒక దేవుడు, ఒకే ఒక ప్రభు, ఒకే ఒక పరిశుద్ధాత్ముడు. ఒక్కడే అని తెలియజేస్తుంది. తర్వాత గమనించినట్లయితే 8వదిగా 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాల్లో 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు గమనించినట్లయితే యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధాత్మ పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబట్టకు ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులు శుభమని చెప్పి వ్రాయదని మీకు కృపయు సమాధానము విస్తరిల్లును గాక అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నమాట. కృపయు సమాధానం మీకు కలుగును గాక అని చెప్పేసి పేతురు బోధ. ఇది పేతురు బోధ అంటే భవిష్యత్తు జ్ఞానం చెప్తున్నాడు అనమాట. ఏమని? యేసుక్రీస్తు అపోజిట్ పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారు విధేయులగుటకు యేసుక్రీస్తు వారి రక్తం వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి, అనగా
పొంతు, గలతీయ, కప్పిదోకియ, ఆసియా, బెంతు ఈ దేశంలో ఎందు చెదరిన వారిలో చేరిన యాత్రికి శుభమని చెప్పి మీకు వందనములు అని చెప్పి సమాధానము విస్తరణ కాక అని చెప్పి తెలియజేస్తాం. అంటే దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానం యేసుక్రీస్తు రక్తం ప్రోక్షించడం వలన కదా. భవిష్యత్తు జ్ఞానం ఎప్పుడు కూడా ఎవరి దగ్గర ఉంది? భవిష్యత్తు జ్ఞానం. ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? కాలంలో సమయంలో నా చేతులు లేవు, తండ్రి చేతిలో ఉన్నాయి అని చెప్పేస్తాడు కదా. యేసుక్రీస్తు రక్తం ప్రోక్షించాడు. పరిశుద్ధపరచడానికి పరిశుద్ధపరచబడటానికి పరిశుద్ధపడిన తర్వాత ఎప్పుడైతే నువ్వు నమ్మి బాప్తిస్మం నెలలో తీసుకుంటావో అప్పుడు పరిశుద్ధపరచడానికి నిన్ను పరిశుద్ధాత్మ నీలో రావడానికి సహకరిస్తారు కదా. దీన్ని బట్టి మనకి అన్ని కాలంలో కూడా ముగ్గురు పని చేస్తున్నారని చెప్పేసి చేస్తున్నారని చెప్పేసి తేటతెల్లగా తెలియజేస్తుంది. కాబట్టి చివరికి అపోస్తుల కార్యంలో సైఫను రాళ్లతో కొట్టిన సందర్భంలో కూడా మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 54 నుంచి 56 వచనాలు గమనించినట్లయితే వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూసి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమ యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండట చూసి ఆకాశం తెరవబట్టి మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండట చూస్తున్నానను. అంటే తండ్రిని దేవుడే యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చి యేసుక్రీస్తు మళ్ళీ ఆరోహణం అయిపోయిన తర్వాత మళ్ళీ పరిశుద్ధాత్మగా వచ్చాడు అనుకోవడానికి ఇక్కడ సైఫన్కి ఎవరు కనపడుతున్నారు? తండ్రి రొమ్మును ఆనుకుని ప్రభువైన యేసుక్రీస్తు వారు కనపడుతున్నారు. అక్కడ పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి ఉన్నాడు కదా. ముగ్గురు వేరువేరుగా ఖచ్చితంగా కనపడుతున్నారు మనకి. ఆకాశం తెరవబడి మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వం నిలిచి ఉండేట చూస్తున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకంగా అతని మీద పడి పట్టణపు వెలుపులు అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుడు పాదముల యొద్ద తమ వస్త్రంలో పెట్టిరి. ప్రభువును గురించి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను, ఇక్కడేమన్నాడు? యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని సైఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపములు మోపమని గొప్ప శబ్దంతో పలికాను. ఈ మాట పలికి నిద్రించాను. సౌలు అతని చావునకు సమ్మతించను అని చెప్పేసి అక్కడ తెలియజేస్తుంది. ఇక్కడ దేవుని మహిమ కనపడుతుంది. దేవుని యొక్క మహిమ కనపడుతుంది. అట్లా చూస్తున్నాడు సైఫను. దేవుని కుడిపార్శ్వమందు చూస్తున్న యేసుక్రీస్తును చూశాడు. పరిశుద్ధాత్మతో నిండుకొని చూస్తున్నాడు కదా. కాబట్టి దీనివల్ల మనకి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనకు దేవుడు ఒక్కడే, ఆయనే తండ్రి. మనకు ప్రభు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. పరిశుద్ధాత్ముడు ఒక్కడే, ఆయనే నీలో నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు అని తెలియజేస్తున్నాడు. 1 కొరింథీ 8:6 కూడా ఇంకా క్లారిటీ